బైకర్స్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. ఆగస్టు 1 నుంచి దీనిని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. గతంలోనే బైకర్స్ అంతా హెల్మెట్ పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా హైదరాబాద్లో మాత్రం అమలు కాలేదు. కానీ ఇప్పుడు హెల్మెట్ తప్పనిసరి చేసింది సర్కార్. సిక్కులు, తలకు సంబంధించి మెడికల్ ఇంజురీస్ ఉన్నవారికి ఎక్సెప్షన్ ఇచ్చింది. అయితే రాష్ట్రంలో హెల్మెట్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మ్యానుఫ్యాక్చర్ అయిన హెల్మెట్లలో ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకే వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అందరూ హెల్మెట్లు కొనుక్కోవాలంటే షార్టేజ్ ఉందని అంటున్నారు వెండర్స్. దీంతో ఈసారైనా ఈ నిబంధన అమలవుతుందా లేక వాయిదా పడుతుందా అన్న విషయాలపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మల్లేష్ అందిస్తారు. నిబంధన మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లో హెల్మెట్ ధరించాలనే నిబంధనలను అమలు చేయడానికి అప్పటి పోలీస్ కమిషనర్ తేజ్దీప్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పొలిటికల్ ఒత్తిడి మేరకు జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడు తాత్కాలికంగా హెల్మెట్ ధరించాలనే నిబంధనలను తుంగలో తొక్కారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బైకు నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలని, ధరించకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కొత్తగా రూల్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో హెల్మెట్పై ప్రజాభిప్రాయం ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుంది. ఈ హెల్మెట్ అసలు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది, ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి తొందరలో పెడుతుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది సేఫ్టీ పరంగానే అయితే ఐ థింక్ దిస్ ఏ రైట్ మూవ్ వాట్ దే హ్యావ్ టేకెన్ అండి. అదర్వైజ్ బేసికలీ ఇది మామూలు రూల్ కాకుంటే కూడా యాజ్ అన్ అవేర్నెస్ ఫర్ సేఫ్టీ పర్పస్ ఐ థింక్ వేరింగ్ హెల్మెట్ షుడ్ బి మేడ్ ఇట్ కంపల్సరీ చేయాలి. అదొక మ్యాండేట్ లాగా తీసుకురావాలి. ఐ థింక్ ఇట్స్ బెటర్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ మ్యాండేటరీ కంపల్సరీ చేయాలి ఇది. అంటే అమ్మ, మీరు కూడా అంటే మీ సార్తో పాటు మీరు కూడా ఇక్కడ హెల్మెట్ తీసుకుంటున్నారు. ఈ హెల్మెట్ తీసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు దీని గురించి మీకు ఎట్లాంటి అవగాహనలో ఉన్నారు? హెల్మెట్ ఉంటే మంచిగా ఉండేది, డ్రైవ్ చేసేటప్పుడు బాగుండేది, సేఫ్టీ ప్లేస్. మనం స్లోగా డ్రైవ్ చేయాలి, కానీ మనం నడిపేది బాగా నడిపిస్తాం. కానీ వేరే వాళ్ళు వచ్చేసి ర్యాష్గా డ్రైవ్ చేయడం అట్లా ఉండేది అనమాట. నేను ఒప్పుకునేది అంటే వేరే వాళ్ళు కూడా స్లోగా డ్రైవ్ చేయాలి, హెల్మెట్ పెట్టుకొని నడిస్తే చాలా మంచిగా ఉండేదని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ హెల్మెట్ కొనాల నిబంధనలతోటి హెల్మెట్ ధరలు కూడా పెరిగాయనే ఒక టాక్ ఉంది. అసలు ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకోండి. సరే, ఈ హెల్మెట్ ధరలు ఎట్లా ఉన్నాయి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ గవర్నమెంట్ నిర్ణయం గురించి మీరు ఎలా అనుకుంటున్నారు? హెల్మెట్ ధరలు చెప్పాలంటే మాత్రము ఆల్మోస్ట్ 50% పెరిగినట్టే అండి. యాక్చువల్గా ఈ హెల్మెట్ రూల్ తీసుకురావాలన్న దానికంటే ముందు 2 months నుంచి నేను హెల్మెట్ ఏది బాగుంటుందని సెర్చ్ చేస్తున్నాను. సో రీసెంట్గా 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్ నేను ఒక హెల్మెట్ స్టడ్స్ మోడల్లో చూశాను. అది వచ్చేసి కాస్ట్ 1200 ఉంది. సో ఏంటంటే అప్పుడు కొన్ని పరిస్థితుల మధ్య తీసుకోలేదు నేను. సో 1 week తర్వాత వచ్చేస్తే స్టడ్స్ మొత్తం స్టాప్ చేశారు. సో ఏంటంటే హెల్మెట్ అనేది కొంచెం షార్టేజ్ తీసుకొస్తున్నారు హెల్మెట్ షాప్. ఈవెన్ సికింద్రాబాద్లో కానీ లొకాలిటీస్లో ఎక్కడ హెల్మెట్ షాప్లోకి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ మేజర్ బ్రాండ్స్ అన్నీ ఆపేస్తున్నారు. సో ఏంటంటే ఫస్ట్ తర్వాత దాన్ని కాస్ట్ పెంచేసి అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా ఆ 1100-1200 ఉన్న హెల్మెట్ కాస్ట్ ఇప్పుడు సడన్గా 18,000 to 2,000 వరకు పెంచేశారు. సో ఏంటంటే ఓ విధంగా హెల్మెట్ కాస్ట్ అయితే పెంచారు, నో డౌట్ అది. బట్ మోర్ ఓవర్ ఏంటంటే సేఫ్టీ పర్పస్లో తీసుకుంటే బెస్ట్. అట్ ది సేమ్ టైం లాస్ట్లో మనకి 1-2 years బ్యాక్ హెల్మెట్ రూల్ ఎలా అయితే వచ్చి తర్వాత ఆపేశారో, సో ఈసారి కూడా అది సేమ్ రిపీట్ అవ్వకుండా ఇది అలాగే కంటిన్యూ అవుతే బాగుంటుందని. గవర్నమెంట్ బైక్ నడిపించే ప్రతి వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధనలు అమలు చేయడం కొరకు ఆదేశాలు జారీ చేశాడో. ఇప్పుడు ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని హెల్మెట్ షాప్లో ఉన్నాము. గతంకు ఇప్పటికీ ఉన్న హెల్మెట్ల తేడా ఏమిటో ఒకసారి తెలుసుకుందాము. ధరలు కూడా పెరిగినాయి అనేది ఒక పబ్లిక్ టాక్. అయితే ఇక్కడ యజమాని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ గవర్నమెంట్ హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధనలు వచ్చిన తర్వాత మీ దగ్గర గిరాకీ ఎలా పెరిగింది? గతంకు ఇప్పటికున్న తేడా ఏమిటి? సార్, ఇప్పటికి పెరిగింది గిరాకీ లేదని, కానీ హెల్మెట్ రూల్స్ ఉండడం కంపల్సరీ. ఎందుకంటే హెల్మెట్ ఉండడం వల్ల మన హెడ్ సేఫ్టీ ఉంటుంది. హెడ్ సేఫ్టీ ఎందుకు, మనకు కింద యాక్సిడెంట్ అయినా ఇట్లా కాళ్ళకు రాడేయడం ఉంటుంది, మొఖాలకు ఉంటుంది, కానీ హెడ్కు పగిలితే ఉండదు సేఫ్టీ. సో దట్స్ వై రూల్స్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ హెల్మెట్ వేసుకోవడం రూల్స్. అది హెల్మెట్ గురించి, హెల్మెట్ పెట్టుకొని సుమారు 90 నుంచి పెట్టుకుంటున్నాండి హెల్మెట్ లేదు. సేఫ్టీ గురించి, సెల్ఫ్ సేఫ్టీ. చాలామంది పెట్టుకుంటలేరు కదా, మీరు ఎందుకు? చాలామంది పెట్టుకోవట్లేదంటే పెట్టుకోవాలి. మన సేఫ్టీ గురించి, అది రైడింగ్ చేస్తాం, పడిపోతాం, మనకి ఇంజూర్ అవుతుంది, వాటి గురించి పెట్టుకోవాల్సిందే, మన సేఫ్టీ గురించి. అంటే మీరు చెప్పండి సార్, హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధన కొత్త గవర్నమెంట్. ఓకే, అది బాగా బెస్ట్ ఉంది సార్, చాలా మంచిది, అది చాలా బాగుంటుంది. హెల్మెట్ పెట్టుకునే బెస్ట్. వెనకంటే చెప్పగా ముందు కంపల్సరీ డ్రైవింగ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి హెల్మెట్. అది మన కోసమే సేఫ్టీ అనుకోవాలి. ఇంకా ఫ్యామిలీ వెనక ఉన్నారు, బ్యాగ్ ఉన్నారు కదా, అది చాలా మంచి పెట్టారు సార్. అది
నాకు తెలిసిన కూడా చాలా మంచిది హెల్మెట్ పెట్టుకోవడం. హెల్మెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవటం ఇది ఏంటంటే డ్రైవర్ సేఫ్టీ కోసమేనండి. కాబట్టి ఇది వాళ్ళు ఫైన్ వేస్తే మంచిది, ఫైన్ వేసి కంపల్సరీగా కోర్టుకి రప్పించి కౌన్సిలింగ్ చేసి ఇది అంతా చేస్తే బాగుంటుంది. బట్ లంచాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. లంచాలు అనేది ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్, యూనివర్సల్ అయిపోయింది. సో అది లేకుండా ఉంటే బాగుంటుంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరి కోసం హెల్మెట్ పెట్టుకోవట్లేదు. సో మీ కుటుంబం కోసం, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం పెట్టుకునేది శిరస్త్రాణం అనేది. బైక్ నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలనే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే భారీగా జరిమానాలు వేయనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సౌత్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ శంకర్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. ఏదైతే ఈ ట్రాఫిక్ నిబంధనలతో పాటు ఈ హెల్మెట్ ధరించాలనే నిబంధనలను ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎట్లాంటి చేస్తుంటారు? మీ అందరికీ తెలుసు, సిటీలోనే కాకుండా డిస్టిక్లో కూడా టూ వీలర్ ప్రయాణం అనేది చాలా ప్రమాదంతో కూడినటువంటిది. ఈ హెల్మెట్ ఒక ప్రాణాన్ని రక్షించాలంటే హెడ్ ఈజ్ వైటల్ పార్ట్. కాబట్టి మనం హెల్మెట్ పెట్టడం అనే నిబంధన ఏదైతే గవర్నమెంట్ దృష్టిలో ఉందో అది పెడితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేము ట్రాఫిక్లో కూడా అప్పుడప్పుడు సింబాలిక్గా స్పెషల్ డ్రైవ్ కూడా చేసి చాలామందిని హెల్మెట్కు అలవాటు కావడానికి మా వంతు కృషి చేస్తూనే ఉన్నాము. ఏదైతే ఇప్పుడు ఈ హెల్మెట్ పెట్టాలనే నిబంధన ఉందో ఈ పబ్లిక్ అవగాహన లేదు కాబట్టి మీరు ఈ పబ్లిక్ హెల్మెట్ గురించి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? మా సీనియర్స్ ఆఫీసర్స్ కూడా సిపి గారు అయితేనేమి, అడిషనల్ సిపి ట్రాఫిక్ జితేందర్ సార్ అయితేనేమి ఎల్లప్పుడూ చెప్తూనే ఉన్నారు. సింబాలిక్గా మేము అప్పుడప్పుడు అన్ని జంక్షన్స్లో హెల్మెట్ పెట్టుకోమని స్పెషల్ డ్రైవ్ చేస్తూ వాళ్ళకు ఫైన్ కూడా వేస్తున్నాము. అంటే హెల్మెట్ లేకుంటే ఎలాంటి జుర్మానా, ఎంతవరకు జుర్మానా వేయగలుగుతారు? అసలు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది? ఇప్పుడు సెక్షన్ ఆల్ ఇండియా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 129 రెడ్ విత్ 177 దాని మీద ఇప్పుడు మేము 100, 200 కూడా ఫైన్ ఇంపోజ్ చేస్తూనే ఉన్నాము. అయినా కూడా ఇంకా హెల్మెట్ వాడకం అనేది ఇంకా పెరుగుదల ఇంకా కనపడతలేదు మాకు. ఏదైతే హెల్మెట్ ధరించడం వల్ల బైక్ నడిపే ప్రతి వ్యక్తికి ప్రాణ రక్షణగా ఉంటుందని ఇక్కడ శంకర్ సత్యనారాయణ గారు చెప్తున్నారు. అయితే ఈ హెల్మెట్ విషయంలో అవగాహన కల్పించిన తర్వాతనే ఒకవేళ అమలు చేయనప్పుడు హెల్మెట్ పెట్టుకున్నప్పుడే భారీగా జుర్మానాలు కూడా వేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో మల్లేష్, V6 హైదరాబాద్.